రైతు రుణమాఫీపై నెలకొన్న సందిగ్ధం వీడిపోతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో చేసినట్టు 4-5 విడతలుగా రుణమాఫీ చేస్తారా, ఏకకాలంలో రైతులకు రుణ విముక్తులను చేస్తారా అనే సందేహాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెరదించారు. 24,000 కోట్ల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయడం కుదరదని, 4 విడతలుగా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులుగా 42 లక్షల మంది రైతులు. ₹24,000 కోట్ల వెచ్చించనున్న సర్కారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం. కటాఫ్ తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ. కొత్త ఆర్థిక సంవత్సరం 2019-20 నుంచి రుణమాఫీ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపు కూడా చేయనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులు పంట రుణాల మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి రైతుకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాల్సి ఉంది. కాగా 2014లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినప్పుడు రైతుల సంఖ్య 35.29 లక్షలు ఉంది. వారికి ₹16,124 కోట్ల రుణమాఫీ చేశారు. ఏడాదికి 4వ వంతు చొప్పున మాఫీ చేశారు. 4వ విడతలు మళ్లీ 2 విడతలుగా చేశారు. మొత్తం కలిపి 5 విడతలుగా రుణమాఫీ జరిగినట్లయింది. రుణమాఫీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. గతేడాది వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35.29 లక్షల మందికి పంట రుణాలు మాఫీ అయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 42 లక్షల వరకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో బంగారు నగలు తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులు కూడా ఉంటారు. చిన్న సన్నకారు రైతులతో పాటు బడా రైతులు ఉంటారు. రైతుల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రుణమాఫీ చేస్తామని, అన్ని రకాల లోన్లు తీసుకున్న రైతులకు మాఫీ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన జరుగుతోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి, బ్యాంకర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో నిర్వహించే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో రుణమాఫీ పథకానికి నిధుల కేటాయింపు చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తారు. అందుకు అనుగుణంగా విడతల వారీగా నిధుల విడుదల ఉంటుంది. అయితే రుణమాఫీ పథకాన్ని 4 విడతలుగా అమలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ కటాఫ్ తేదీ అంశంపై మాత్రం స్పందించలేదు. దీంతో రైతులు ఉత్కంఠకు లోనవుతున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్లో రైతులు తీసుకున్న అప్పుల వరకే మాఫీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య కాస్త తక్కువ అవుతుంది. రబీ సీజన్ వరకు పరిగణలోకి తీసుకుంటే ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. గత ఏడాది నవంబర్లో అసెంబ్లీని రద్దు చేసిన తేదీని గాని, ఎన్నికల తేదీని గాని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తేదీని గాని కటాఫ్ తేదీగా తీసుకోవాలనే డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు రైతు బంధు పథకానికి కూడా మరో ₹12,000 కోట్ల కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. 2019-2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దీన్ని పెట్టి నిధులు విడుదల చేయనున్నారు. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి ₹4,000 చొప్పున పంపిణీ చేయగా, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి ₹5,000 చొప్పున పంపిణీ చేయనున్నారు. దీంతో ఇకపై 2 సీజన్లకు కలిపి ఏడాదికి ఎకరానికి ₹10,000 రైతు బంధు పథకం ద్వారా రైతులకు అందనున్నాయి.